హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇలియాస్. సో దీని రైటర్ వచ్చేసి లియో టాల్స్టాయ్. ఇది ఒక స్టోరీ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట, నావెల్. లైక్ ఇది మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉందన్నమాట. ఈ సమ్మరీ వస్తుంది, అండ్ ఈ సమ్మరీ మీకు పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అండ్ టెలిగ్రామ్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జాయిన్ అయిపోండి. అండ్ మీకు వితౌట్ ఎనీ డిలే లెట్స్ సీ వాట్ ఈజ్ ఇట్ అనేది ఒకసారి ఓవరాల్గా చెప్తాను. ఇలియాస్ అనేది ఏంటంటే ఇది ఒక క్యారెక్టర్ అనమాట స్టోరీలో. సో ఇలియాస్ అనే పర్సన్ ఒక పూర్ స్టేజ్, అంటే పూర్ స్టేజ్ నుంచి రిచ్ స్టేజ్కి వెళ్తాడు, మళ్ళీ రిచ్ స్టేజ్ నుంచి మళ్ళీ పూర్ స్టేజ్కి వస్తాడు. సో వచ్చిన టైంలో ఏ స్టేజ్లో అతను హ్యాపీగా ఉన్నాడు అనేది కంక్లూజన్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈస్, అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదువుకుంటూ. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, సో ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో రైటర్ వచ్చేసి లియో టాల్స్టాయ్. అతని లైఫ్ స్పాన్ వచ్చేసి 1822 నుంచి 1910 వరకు. హీ వాజ్ ఎ రష్యన్ రైటర్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నావలిస్ట్ అనమాట. మంచి రష్యన్ అంటే తెలుసు కదా, రష్యన్ రైటర్. సో రష్యన్ వాళ్ళు బాగుంటారు కదా. అండ్ వరల్డ్స్ గ్రేట్ నావలిస్ట్. అతను గ్రేట్ నావెల్స్ కూడా రాస్తాడనమాట, మంచి మంచి స్టోరీస్ రాస్తాడు. ఈజ్ మేజర్ వర్క్స్ ఆర్ అన్నా కరేనేనా అండ్ వార్ అండ్ పీస్. ఓకే, అన్నా కరేనానా, వార్ అండ్ పీస్, ఈ రెండు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి రికగ్నిషన్ ఉంది వీటికి. అన్నా కరేనేనా అండ్ వార్ అండ్ పీస్ అనే రైటింగ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సమ్మరీ వచ్చేసి ఇందులో క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఇలియాస్ అనే మెయిన్ క్యారెక్టర్, అండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి శ్యామ్ షమాగి. ఓకే, శ్యామ్ షమాగి, ఇట్ ఈస్ నాట్ మ్యాగీ, ఇట్ ఈస్ శ్యామ్ షమాగి. ఓకే, సో ఇలియాస్ వాళ్ళ నైబర్ వచ్చేసి మహమూద్ షా అనేది ఇలియాస్ వాళ్ళ నైబరు. అండ్ ఈ గెస్ట్ ఎవరు? గెస్ట్ మహమూద్ షా ఇంటికి వస్తాడు, అండ్ గెస్ట్ అనేవాడు ఇలియాస్ ఇంటికి వస్తాడు. ఓకేనా, గెస్ట్ అనేవాడు ఇలియాస్ ఇంటికి వస్తాడు. సో గెస్ట్లని ఇలియాస్ ఎలా ట్రీట్ చేసేవాడు అనేది ఉంటుంది. అండ్ మొల్లా అనేవాడు మహమూద్ షా ఇంటికి వస్తాడు అనమాట. సో వాళ్ళ రిలేటివ్ అనమాట. మొల్లా అనేవాడు మహమూద్ షా రిలేటివ్. ఓకే, అండ్ మీరు కన్ఫ్యూజన్ ఏం ఉండదు, లైక్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒక స్టోరీ చదివితే కూడా అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. లెట్స్ బిగిన్. ఓకే, ఇలియాస్ didn't inherited any wealth from his father. His father only married off and died a year after. Okay, at the time the Ilyas property include 7 maids, 2 cows, dozen sheep. Okay, but Ilyas was a master and began to accumulate, worked from morning till night with his wife. I got up before everyone, okay, and went to bed later than everybody, and was growing wealthier every year. Ilyas lived the way in works for 35 years and amassed a large property. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలియాస్ ఫాదర్ పెళ్ళైన ఒక 1 yearకే చనిపోతాడు అనమాట. ఈయన పుట్టిన చిన్నతనంలో చనిపోతాడు. అప్పుడు ఆయనకు ఉన్న ప్రాపర్టీ ఏంటి? 7 mares, 2 cows, 2 dozens, అంతే. అంటే 2 dozen షిప్, ఇవి మాత్రమే ఆయన ప్రాపర్టీ. 2 మేర్లు, 2 కవులు, 2 షిప్పులు, 2 dozen షిప్స్ అనమాట. అయితే ఆయన కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తాడు, అండ్ పొద్దున్నే లేచి లేట్ నైట్ బెడ్కి వెళ్తాడు అనమాట. అట్లా ఒక 35 years చేసిన తర్వాత ఈ లార్జ్ ప్రాపర్టీ, అంటే చాలా అంబాసిడర్ విత్ ఒక పెద్ద ప్రాపర్టీ అనేది క్రియేట్ అవుతాం. అంత కష్టపడ్డందుకు ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాడనమాట. ఇలియాస్ అక్రూ 200 horses, 150 head of cattle and 200 ships. సో ఒక 200 హార్సులు, 150 క్యాటిల్ అండ్ 200 షిప్పులు ఆయన సంపాదించుకుంటాడు అనమాట. ఓకేనా? సో ఏంటంటే ఈయన కష్టం అంతా ఇంత అనమాట. అప్పుడు 2 గుర్రాలు ఉండి అప్పుడు 7 గుర్రాలు ఉండి ఇప్పుడు 200 గుర్రాలు అయినాయి. ఓకే, అప్పుడు 2 ఆవులు ఉండి ఇప్పుడు 150 క్యాటిల్ అయినాయి. ఓకే, అప్పుడు 2 dozen ఉంటే ఇప్పుడు 200 షీప్లు అయినాయి. సో 1200 షీప్స్ అయినాయి. ఇంత పెరిగింది ప్రాపర్టీ. మేల్ వర్కర్స్ tended Ilyas herds and female workers milked mares and cows, made cow milk, sure milk, drink from horse milk. ఓకే, సో ఫీమేల్ వర్కర్స్ అనేది మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేవారు లైక్ కౌస్ నుంచి, అండ్ మేల్ వర్కర్స్ అనేవాళ్ళేమో గడ్డి వేసేవాళ్ళు. అట్లా గడ్డి అంటే గుర్రాలను పెంచేవారు అనమాట, గుర్రాలను చూసుకునేవాళ్ళు. అట్లా వర్కర్స్ ఉండే వాళ్ళ దగ్గర. బటర్ అండ్ చీజ్ తయారు చేసేవాళ్ళు అనమాట. ఇలియాస్ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ పీపుల్ envied Ilyas' life. People were saying, lucky this man Ilyas, he has lot of everything and has no need to die. Wealthy people started to get to know Ilyas and made acquaintance with him.
Guests were coming to him after from afar, and Ilyas welcomed them all and gave them food and drink. ఓకే, సో ఇట్లా ఇలియాస్ అనే పర్సన్ చాలా లక్కీ అనే చెప్పి సొసైటీ అనుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆయన చనిపోవాల్సిన ఆలోచన కూడా అతనికి ఉండదు. ఇప్పుడు నార్మల్ పర్సన్కి అయితే డబ్బు లేకపోతే నీ అమ్మ చచ్చిపోతాడు ఆయన అంత టెన్షన్ కానీ చచ్చిపోయిన ఏమని థాట్స్ వస్తాయి. ఇప్పుడు డబ్బులు ఉంది వెళ్తున్నాడు, ఇప్పుడు అతనికి అంత పరిస్థితి లేదని జనాలు అనుకుంటారు అనమాట. అండ్ జనాలు ఇతన్ని కలవడం మొదలు పెట్టారు అనమాట. ఓకే, సో అట్లా జరిగిందనమాట. అండ్ వెల్దీ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, దే డూ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వెల్దీ పీపుల్ అనమాట. ఓకేనా, వాళ్ళు కూడా ఇలియాస్ని కలవడానికి వచ్చారు. అండ్ వాళ్ళు మంచిగా గెస్ట్ లాగా వచ్చి ఇలియాస్ ఇంటికి వస్తే ఇలియాస్ కూడా కాదనకుండా మంచి రెస్పెక్ట్ ఇచ్చి సో వాళ్ళని కలుపుకుండా అనమాట. ఇలియాస్ వెల్కమ్ అండ్ డ్రింక్స్ అనమాట. వీళ్ళంతా గెస్ట్లు అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్న క్యారెక్టర్లో గెస్ట్లు వీళ్ళు. ఓకేనా, రిచ్ పీపుల్. అండ్ ఆఫ్టర్ యాజ్ ఫార్ చిల్డ్రన్ ఇలియాస్, ఓకే ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, ఇలియాస్ had 2 sons and a daughter. Ilyas married of his sons and a daughter. When Ilyas was poor, his sons worked with them, herded mares and sheep themselves. But when they became rich, his sons get spoiled and one of them started drinking. One son, the older, was killed in fight, and the wife was another one. Okay, the wife of another one, the youngest, was arrogant, and his son stopped listening to his father. ఇలియాస్ హ్యాడ్ టు స్ప్లిట్ అప్ విత్ దెమ్. అంటే ఇట్లా రిచ్ అయిపోయిన తర్వాత చిన్నగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి అనమాట. వాళ్ళ కొడుకు గొడవలు, వాడు పూరున్నప్పుడేమో కష్టపడి పని చేసిండు. రిచ్ అయినాక ఒక్కోడు పెద్దోడేమో చచ్చిపోయిండు అనమాట ఫైటింగ్లో. ఇట్లనే వాంతో వీంతో నీకేంద్రా నాకేంద్రా అని ఫైటింగ్ చేసి చనిపోయిండు. ఇంకొకడేమో డ్రింకింగ్ అలవాటు చేసుకుండు. ఓకే, ఆ పెద్దోని భార్యనేమో ఆమె చెప్పినట్టు ఈయనది అరోగెంట్ పర్సనాలిటీ. ఓకే, అండ్ వాళ్ళ చిన్న కొడుకేమో వాళ్ళ నాన్న మాటలు చెప్పుడు, వాళ్ళ నాన్న మాటలు నేను కూడా బంద్ చేసిండు. సో ఇదంతా ఏంటంటే డబ్బు ఉందనే మదం. ఓకే, అట్లా వస్తుంది. ఎందుకైనా ఎవరికైనా డబ్బు ఉన్నప్పుడు అదొక ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. అట్లనే ఇక చెడుకు కారణాలు అవుతాయి అవి. అండ్ ఇక ఇదంతా పరిస్థితి బాగాలేదని చెప్పి ఆయన డబ్బులని అదే లైక్ ప్రాపర్టీ మొత్తం స్ప్లిట్ చేసిండు అనమాట. ఓకే, అలా కూతుర్లకి కొడుకులకి గొడవలు అవుతున్నాయని చెప్పి ప్రాపర్టీ స్ప్లిట్ చేస్తే చివరికి ఇలియాస్కే ఏం లేకుండా అయిపోతుంది అనమాట. ఇలియాస్ డౌన్ టు నథింగ్ అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ హిమ్సెల్ఫ్ వెన్ నథింగ్ హీ హ్యాడ్ లెఫ్ట్ అండ్ హీ హ్యాడ్ టు గో విత్ హిజ్ వైఫ్ టు లివ్ విత్ పీపుల్ అవుట్ ఆఫ్ హిజ్ ఎస్టేట్. ఇలియాస్ ఓన్లీ అండ్ లెఫ్ట్ ఎ డ్రెస్ విత్ హిమ్, ఎ ఫర్ కోట్, ఎ కోట్ అండ్ షూస్ విత్ ఓవర్ షూస్, and his wife Shamshamagi, also an old one, his son with whom he had parted, left to a distant land, and his daughter died, and there was nobody to help the elders. ఇప్పుడు ఏమైపోయిందంటే అలా పరిస్థితి, ఇక వాళ్ళిద్దరే అయిపోయారు. ఇక ఆయనకి నథింగ్ ఏం లేకుండా అయిపోయింది. ఆయన ఏం చూసుకోకుండా అందరికి అన్ని పనిచేసిండు, మన పిల్లలే కదా అని. ఇప్పుడు వాడేమో కొడుకేమో వాడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ నుంచి అపార్ట్ అయిపోతాడు. ఓకేనా, అండ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ కూతురు కూడా చనిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరే, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా. ఓకే, సో అలా పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ద నైబర్ మహమూద్ షా. ఓకే, ఇక వీళ్ళ పరిస్థితి చూసి మహమూద్ షా ఏం చేస్తాడంటే బాధపడతాడు. పిటీ ఆన్ ఎల్డర్స్. మహమూద్ షా హిమ్సెల్ఫ్ వాజ్ నైదర్ పూర్ నార్ రిచ్ బట్ లివ్డ్ స్టడీలీ అండ్ వాజ్ ఎ గుడ్ మ్యాన్. ఓకే, ఆయన పూర్ కాదు, రిచ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఓకే గుడ్ మ్యాన్ అనమాట. హీ రిమెంబర్డ్ ఇలియాస్ బ్రెడ్ అండ్ సాల్ట్, పిటెడ్ హిమ్. ఓకే, అండ్ సెడ్ టు ఇలియాస్, కమ్, హీ సెడ్, కమ్ టు మీ ఇలియాస్ విత్ యువర్ ఉమెన్, లివ్ విత్ మీ ఇన్ సమ్మర్, వర్క్ ఆన్ మై మెలాన్ గార్డెన్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్, అండ్ ఇన్ వింటర్ ఫీల్డ్ క్యాటిల్, అండ్ లెట్ Shamshamagi milk mares and make kishmish. Okay, cowsmish. I will feed cloth both of you. Okay, and what you need tell me, I will give you. Ilyas thanked his neighbor and started to live with. ఇక్కడ ఏంటంటే మహమూద్ షా ఇలా హెల్ప్ చేస్తాడనమాట. మీరు నా దగ్గర వచ్చి పని చేయండి, సో మీకు ఎంత వీలైతే అంత పని చేయండి. లైక్ మీరు సమ్మర్లో అయితే గార్డెన్లో పని చేయండి, అండ్ వింటర్లో వచ్చేసి క్యాటిల్ని చూసుకోండి. తను Shamshamagi కూడా మిల్క్ అంటే పాలు తీయడము,
కౌస్మిస్ అనేది చేయడము, అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట, మిల్క్తో చేసేది. ఓకే, అతను అలాంటి పని చేస్తుంది. మీకు మేము లైక్ ఫీడ్ చేస్తాను అనమాట, క్లాత్, ఫుడ్ మొత్తం నేను చూసుకుంటా. సో మీకు ఓకే అయితే జాయిన్ అవ్వండి, పని చేయండి మీకు అని చెప్పేసి అంటే ఈయన కూడా ఇలియాస్ కూడా ఓకే అని చెప్పి వాళ్ళ దగ్గరనే ఉంటాడనమాట, థ్యాంక్స్ చెప్పుకొని. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే his wife as workers at Mahmud Shah. It felt difficult at first, but after they got used to and elders started to live and to work at their own place. ఓకే, ఇక కొంచెం ఫస్ట్లో వాళ్ళ చేతి కింద పని చేసినోడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళ చేతి కింద పని చేయడం అంటే కొంచెం ఇబ్బందే, బట్ ఇక తప్పలేదు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండే, బట్ తర్వాత అలవాటు అయిపోయింది అని చెప్పి ఓకే ఇట్ ఈస్ ఫైన్ నవ్ అని చెప్పేసి కంటిన్యూ చేస్తారు అనమాట ఒకటి దగ్గర. ఓకే, ఇట్ వాజ్ ప్రాఫిటబుల్ టు ద ఓనర్ టు కీప్ సచ్ పీపుల్. అంతే కదా, కష్టపడేటోళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఓనర్కే ప్రాఫిటబుల్. బికాస్ ద ఎల్డర్స్ ఆఫ్ ద ఓనర్స్ దెమ్సెల్స్ న్యూ ఆల్ కెనన్స్ అండ్ వర్ నాట్ లేజీ. వాళ్ళు ఇదంతా చేసిన పనే, వాళ్ళకి తెలుసు ఏం చేస్తే ఏం మిస్టేక్లు అయితే ఏం చెయ్యొద్దు అనే విషయం తెలుసు. అండ్ దే ఆర్ నాట్ లేజీ. ఓకే, దే వర్క్ హార్డ్ అనమాట. వర్క్డ్ యాజ్ మచ్ యాజ్ దే వర్ ఏబుల్ టు. బట్ మహమూద్ షా ఫెల్ట్ పిటీ టు వాచ్ దీస్ హై పీపుల్ ఫాలింగ్ ఆన్ ది స్లో లెవెల్. కానీ మహమూద్ షానే పాపం ఆయన కూడా ఫీల్ అవుతాడు, ఈ అమ్మాయి ఇంత కష్టం వచ్చింది, వీళ్ళు ఇంత డౌన్ఫాల్ అయిపోయారు అని చెప్పేసి. కిస్మత్ అంతే ఉంటుంది, ఏం చేస్తామా, టైం వస్తే ఎవరి పరిస్థితి ఏమవుతుందో అర్థం కాదు. ఇట్ హ్యాపెండ్ వన్స్. హిస్ డిస్టెంట్ ఇన్ లా కేమ్ టు మహమూద్ షా అండ్ ముల్లా కేమ్. సో ముల్లా అనే పర్సన్ గెస్ట్ లాగా మహమూద్ షా దగ్గరికి వస్తాడనమాట. వాళ్ళ అంటే లైక్ మహమూద్ షా వాళ్ళ డిస్టెంట్ ఇన్ లా అంటే వాళ్ళ బామ్మర్ది అట్లా. మహమూద్ షా ఆర్డర్ టు క్యాచ్ ఏ ల్యామ్ అండ్ కిల్. ఇలియాస్ processed the lamb, cooked it and sent to the guest. Guest ate the lamb, drank tea and kashmish. Guest sat with the owner on fluffy pillows. Rugs drank kashmish from cups and talked. But Ilyas finished his work and walked past the door. Mahmud Shah saw him and said to the guest, he was the richest man, but now he became poor due to his bad luck అని చెప్పి చెప్తారనమాట. ఏంటంటే మహమూద్ షా ఇంటికి గెస్ట్లు వస్తారు అండ్ వాళ్ళ బామ్మర్ది వాళ్ళ గెస్ట్లు వచ్చినప్పుడు సో వాళ్ళకు ఒక ల్యాంబ్ పట్టుకొని వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయని చెప్పి ఇలా ఎవరికి చెప్తాడు, ఇలియాస్కి చెప్తాడు అనమాట. ఇలియాస్ ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. లైక్ ఓకే, సో వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతే ఇలియాస్ని చూసి మహమూద్ షా అంటాడు రిలేటివ్స్తో, ఈ వాజ్ అ రిచ్ పర్సన్ వన్స్ అపాన్ ఎ టైమ్. అంటే అతను ఒక రిచ్ పర్సన్ బట్ ఇప్పుడు పూర్ అయిపోయినంటే. ద గెస్ట్ ఆస్క్డ్ ద రీజన్ టు ఇలియాస్, దెన్ హిజ్ వైఫ్ షామ్షామాగి. ఓకే, మీరు ఎందుకు ఇట్లా జరిగింది మీ పరిస్థితి అని చెప్పేసి ఇలియాస్ని అడిగితే షామ్షామాగి వాళ్ళ వైఫ్ రిప్లై ఇస్తుంది అనమాట. వీ లివ్డ్ విత్ ద ఓల్డ్ మ్యాన్ ఫర్ 50 years and searched for happiness and didn't find, and now is the only second year since we have nothing left and we live in workers. We found real happiness and don't need any other. ఆమె ఏమంటుందంటే మేము ఇంత రిచ్ ఉన్నప్పటికీ 50 yearsలో ఎప్పుడు హ్యాపీనెస్ చూసుకోలేదు, బట్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసి 2 years అవుతుంది. సో సెకండ్ ఇయర్ దిస్ ఇస్ ఇలా వర్కర్స్తో టైం స్పెండ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మాకు ఈజీ హ్యాపీగా ఉంది. మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం, సో ఒకరికొకరు టైం ఎక్కువ స్పెండ్ చేసుకుంటున్నాం, మాకు ఇంతకుముందు కంటే ఇప్పుడే హ్యాపీగా ఉందని చెప్తారనమాట అంటదనమాట. సో ద గెస్ట్ లాఫ్డ్ బట్ ఇలియాస్ సెడ్, డోంట్ లాఫ్ brothers, this is not joke, but in human life, and we were foolish with the old woman and we were crying earlier. We had lost the wealth, but now God has shown us the truth and we are opening it for you, not for your delight but for your own good. ఏం చెప్తున్నాంటే సో మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, మాకు అంటే లైక్ మేము ఇంతకుముందు అంత సంపద ఉన్నప్పుడు ఈ ఓల్డ్ ఉమెన్ ఎంతో బాధపడేది. లైక్ ఈయన నాకు అంటే వాళ్ళ హస్బెండ్ ఇలియాస్ వాళ్ళ వైఫ్కి హస్బెండ్ టైం ఇవ్వకపోవడం. ఓకే, షీ వాజ్ క్రయింగ్ ఎర్లియర్ బట్ నౌ షీ ఈజ్ గుడ్. వెల్త్ లేనప్పుడు ఇప్పుడు ఒకరికొకరు కలిసి పని చేసుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ ఏబుల్ టు షేర్ దేర్ ఫీలింగ్స్. ఓకే, అంటే హ్యాపీనెస్ కానీ షారో కానీ ఎవ్రీథింగ్ ఒకరికొకరు తోడు అంటారు కదా అట్లా. అండ్ ముల్లా సెడ్ దిస్ వాజ్ ఎ వైజ్ స్పీచ్. సో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఆ ముల్లా అనే పర్సన్ అంటాడు అనమాట, మీరు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ఆల్ ఇలియాస్ సెడ్ ఈజ్ కంప్లీట్ ట్రూత్. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ ఇన్ ద స్క్రిప్చర్.
అండ్ ద గెస్ట్ స్టాప్డ్ లాఫింగ్ అండ్ బిగన్ టు థింక్. సో ఫస్ట్ మేము ఇట్లా హ్యాపీగా ఉంటున్నామంటే గెస్ట్ వర్ లాఫింగ్, ఎందుకంటే మీరు ఇప్పుడే హ్యాపీగా ఎట్లా ఉంటారని. కానీ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసిన తర్వాత మేము ఇప్పుడే హ్యాపీగా ఉన్నాం, మేము ఇట్లా వెళ్తున్నప్పుడు ఇంత బాధలు ఉంటుండే, ఆ టెన్షన్స్ ఉంటుండే, సో ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడే హ్యాపీగా ఉన్నప్పుడు. సో వాళ్ళు కూడా నిజమే కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మడం ఆపేసారు. సో ఇక్కడ ఓవరాల్గా మెసేజ్ ఏంటంటే కలిసి ఉంటే కలసి సుఖం అంటారు కదా, అదనమాట. ఓకేనా. సో డబ్బు ఉంటే ఏంది, డబ్బు ఉంటుంది పోతుంది, కానీ సో షేరింగ్ వైఫ్ అండ్ కేరింగ్ వైఫ్ అంటారు, అదొక మెసేజ్ అనేది ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ బీయింగ్ విత్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, వెల్త్ ఈజ్ సెకండరీ.